తారా మూవీ ట్రైలర్ చూస్తే బాగానే ఉంది, వెళ్ళాలా వద్దా అనే డౌట్లో ఉండిపోతే పోర్తొల్లిలు తీసిన డైరెక్టర్ అని ఒక ఆలోచన, ఇంకో ఆలోచన వచ్చి ధనుష్ గారి సెలక్షన్ బాగానే ఉండిద్ది అని. ఇక లేట్ చేయకుండా మూవీ చూశాక మాత్రం తెలియాలంటే కంప్లీట్ రివ్యూ చూడండి. ఈ గ్యాప్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ మూవీలో దేనికైనా హైయెస్ట్ మార్క్స్ ఇవ్వాలనుకుంటే అది స్క్రీన్ ప్లే. అసలు ఏం రాశారండి, ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ప్రతి ఒక్కటి అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ని తెస్తూ ఉంటారు. అసలు అలా స్మూత్గా వెళ్ళనీయకుండా డిఫరెంట్ టర్న్స్తో పోతుంది. అది ఒక్కటేనా క్యారెక్టర్స్, వాళ్ళలో నచ్చిందంటే గెటప్స్, ప్రతి ఒక్కరిని ఫస్ట్ టైం చూసిన ఫీల్ వస్తుంది. అంత కేర్ తీసుకున్నారు. అలాగే క్యారెక్టర్ రైటింగ్, ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యాలి అంటే దాని రీజన్ కరెక్ట్గా ఉండాలి. అది కొంతమంది ఒక షాట్లో చూపిస్తారు, కొంతమంది కొన్ని సీన్స్లో చూపిస్తారు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఇప్పుడు దొంగతనం చేయడం ఓకే, దానికంటూ ఒక బలమైన కారణాన్ని బాగా క్రియేట్ చేశారు. స్టార్టింగ్ చూసేటప్పుడు అర్థం కాలేదు, కానీ స్లోగా వెళ్ళే కొద్దీ రీజన్ బిల్డ్ చేస్తున్నారు అనే అర్థమైద్ది. ఫైనల్గా ఆడియన్సే చెయ్యేం పర్లేదు అనే మైండ్ సెట్లోకి తెస్తారు. అండ్ పెర్ఫార్మెన్సెస్ పరంగా ఈ మూవీలో కొత్తగా చూసిందంటే బ్యాక్గ్రౌండ్ పెర్ఫార్మెన్స్. ఫస్ట్ టైం చూస్తున్నా. రైటింగ్ కొత్తగా అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి ఐడియాస్ వస్తాయి అనుకుంటా. అండ్ టెక్నికల్ వర్క్స్ గురించి చూస్తే సౌండ్ డిజైన్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీలో చాలా డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఎక్కడ ఏ సౌండ్ రావాలి, ఎక్కడ రాకూడదు అని. కొద్దిసేపు ఆడియన్స్ హార్ట్ బీట్తో ఆడుకుంటారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ధనుష్ గారు హిట్ కొట్టి బోనీ చేశారు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.